సుధాకర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గత 10 ఏళ్లుగా పోరాట యాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు చేతులు పట్టుకుని లాగటం వల్ల ఆయన 2 భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబైలోని కోకిలాబెన్, ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యుల బృందం దాదాపు 3.5 గంటల పాటు శ్రమించి పవన్ కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. నొప్పి తీవ్రత దృష్ట్యా ఎడమ భుజానికి 2 నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గత 10 ఏళ్లుగా పోరాట యాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు చేతులు పట్టుకుని లాగటం వల్ల ఆయన 2 కుడి భుజాలు రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి దాదాపు ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో కూడా గత 10 రోజుల నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిన్న ముంబైకి వెళ్ళినటువంటి ఆయనకు ఈ రోజు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ముంబై ధీరూభాయ్ ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స పూర్తయింది. అయితే 3.5 గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు వైద్యులు స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ తొలుత కూడా కుడి భుజానికి మాత్రమే ఈ శస్త్రచికిత్స జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2 భుజాలకి కోటేటర్ కఫ్ ఇంజురీస్ కావడంతో 2 భుజాలకి కూడా చికిత్స చేయాలనేది కూడా వైద్యులు గత 10 రోజుల క్రితం వెళ్లిన సందర్భంలో కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. కానీ రెండింటికి ఒకేసారి చికిత్స ఆపరేషన్ చేస్తే గనక కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి కుడి భుజానికి ఈ రోజు శస్త్రచికిత్స చేయడం అయితే జరిగింది. దీంతో దాదాపు 10 రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఆయన సంబంధించినటువంటి షెడ్యూల్ అన్ని కూడా ఇప్పటికే పూర్తి చేసుకోవడంతో ఈ 10 రోజుల పాటు ఆయన అటు కుటుంబ సభ్యులతో పూర్తిగా కూడా విశ్రాంతి తీసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి 3 నెలల తర్వాత ఇంకొక భుజానికి కూడా ఎడమ చేతి భుజానికి కూడా ఆపరేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్షేమంగా ఆరోగ్యంగా కూడా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఆయన ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తన ఇష్టదైవం అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పశ్చిమ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఐఎస్ జగన్నాథపురంలో కూడా ఇప్పుడు ప్రత్యేక పూజలు జనసేన పార్టీ నాయకులు కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ క్షేమంగా తిరిగి రావాలని పూర్తిగా ప్రజలలో పాల్గొని ప్రజలకు సేవా కార్యక్రమాలు అలాగే పరిపాలన చేయాలని కూడా వారు ఇక్కడ ప్రార్థించడం జరిగింది. దీనికి ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ గతంలో 2 నెలల క్రితం ముక్కుకు సంబంధించి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ భుజాలకు సంబంధించి రొటేటర్ కఫ్ చికిత్స చేయించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రజాపాలనలో, ప్రజా పోరాట యాత్రల్లో ఉండడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఆ పార్టీ కోసం పనిచేస్తూ నిరంతరం కూడా ప్రజల్లో ఉండడంతో ఆయన ఈ శస్త్రచికిత్సల విషయంలో కాస్త ఆలోచించకుండా ప్రజల కోసమే తన సమయాన్ని అంతా కేటాయించడం జరిగింది. దానివల్ల ఈ నొప్పులన్నీ కూడా తీవ్రతరం అయ్యి మొన్న ఇటీవల చికిత్స చేయించుకోవాలని వెళ్ళిన సందర్భంలో పరీక్షలు చేసినప్పుడు కూడా అసలు ఇంతకాలం ఈ నొప్పులను ఎలా భరించారనేది కూడా వైద్యులు కూడా విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే చికిత్స చేయాలని వైద్యులు సూచనల మేరకే ఈ రోజు మళ్ళీ వెళ్లి చికిత్స చేసుకోవడం జరిగింది. 2016లో కూడా ఆయన భుజాలకి కాస్త గాయం కావడం, ఆ తర్వాత పోరాట యాత్రలో కూడా అభిమానులు ఎక్కడికి వెళ్ళినా సరే తనను అభిమాన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారైనా సరే కరచాలనం చేయాలనేటువంటి ఆందోళన ఆనందంతో కూడా వారందరూ కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ కరచాలనం చేసిన సందర్భంలో వారందరూ చేతులు పట్టుకొని లాగడం వల్ల ఆ భుజాలకైతే ఇటువంటి ఇబ్బంది కలిగింది, రొటేటర్ కఫ్స్ కి ఇబ్బంది కలిగింది అనేది కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ తరుణంలో ఈ రోజు జరిగిన చికిత్స విజయవంతం కాగా మరొక 2 నెలల్లో మరొక చికిత్స కూడా పూర్తయి ఆయన క్షేమంగా తిరిగి రావాలని కూడా అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.